ఫ్రెండ్స్, ఈరోజు మనం కేసీఆర్ అర్బన్ పార్క్ లేదా మయూరి పార్క్లో ఉన్నామండి. ఇది మహబూబ్ నగర్ జడ్చర్లకు మిడిల్లో ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మొత్తము చాలా బాగుంది కదా. ఇటు సైడ్ 4-వీలర్ పార్కింగ్ ఉందండి. అలాగే ఇటు సైడ్ టికెట్ కౌంటర్, ఇటు సైడ్ 2-వీలర్ పార్కింగ్. ఇది వే అండి. వెళ్ళకి మనకు చాలా బాగుంది కదా. వే అయితే మనకి ఇది మొత్తం గ్రీనరీ, ఇంకా ఫుల్గా ఫామ్ అవ్వలేదు. ప్లాంట్స్ అన్నీ క్రీపర్స్ వేశారు అటు ఇటు. ఆ క్రీపర్స్ మొత్తము ఫుల్గా వెళ్ళిపోతే మంచి గ్రీనరీగా ఉంటుంది, బాగుంటుంది. ఇదంతా వే అండి. మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట లోపలికి. అంతా ఇవన్నీ క్రీపర్స్ వేశారు. ఇవన్నీ మంచిగా పైకి పాకేస్తే మొత్తం పైన ఎండ కూడా తెలియకుండా మంచిగా బాగుంటుంది. మనకైతే చూసారా ఇటంతా మంచిగా ఉన్నాయి. అలాగే ఇక్కడ సైక్లింగ్ కూడా ఉంటుందండి. లోపల చాలా పెద్దది కదా, పిల్లలు వాళ్ళు మంచిగా సైక్లింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనము అటు ఇటు 4 వేస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనము ఇటు ఎదురుగా ఉన్న కనిపించిన దాంట్లోకి వెళ్ళి చూద్దాము అసలు ఈ కొంచెం పార్కులో ఏముందనేది, ఆ కొంచెం స్పేస్లో ఏమేమి ఉందనేది మనమైతే లోపలికి వెళ్ళి చూద్దామండి. అక్కడక్కడ ఈ బోర్డు అయితే కనిపిస్తుందండి మనకి, గ్రీనరీ బై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని మనకు ఆ బోర్డు అయితే కనిపిస్తుంది. చూసారా, ఆ బోర్డు అయితే కనిపిస్తుంది అక్కడక్కడ. బికాజ్ ఇది మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందినది అయి ఉండొచ్చు, అందుకే ప్రతి చోట ఈ బోర్డు పెట్టుంటారు. మనం లోపలికి కనుక ఇదైతే వి శ్రీనివాస్ గౌడ్ అనేది ఓపెన్ చేశారనమాట. మనం లోపలికి అయితే వెళ్ళి చూస్తే ఫుల్ అంతా గ్రీనరీగా ఉంది. అక్కడక్కడ మాత్రం కొన్ని స్టాచ్యూస్ అయితే కనపడుతుంటాయి మనకి. పిల్లలు ఈవినింగ్ టైం ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇక్కడైతే ఒక ర్యాబిట్ స్టాచ్యూ ఉంది. చూసారా, ఇదిగో ర్యాబిట్ స్టాచ్యూ అండి. ఇది మంచిగా ఉంది కదా చూడ్డానికి, పిల్లలకి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక బెంచెస్ ఉన్నాయి, అలాగే గొరిల్లాస్. ఇక్కడైతే ఒక ఫౌంటైన్ ఉందండి, బట్ ఈ ఫౌంటైన్ అనేది మాత్రం వర్క్ చేయట్లేదు. చూడ్డానికి అయితే చాలా బాగుంది, న్యాచురల్ లుకింగ్గా ఉంది కదా. వ్యూ అయితే బాగుంది. కింద కుండ, ఒక పెద్ద కుండ, పైన 3 కుండలు వాటర్ పడుతున్నట్టు. బట్ వర్క్ చేసి ఉంటే బాగుండేది. లేకిన్ ఫోటో తీద్దామని మేమైతే అక్కడ నిల్చోబెట్టాము. కానీ లేక్కి అయితే మాకు వెళ్ళి సరిగ్గా చూడట్లేదు, సిగ్గుపడిపోతుంది. ఎండ ఎక్కువగా ఉంది కదా, సరే అని నేను తింపేశానండి తనని. చూసారా, అయితే వ్యూ అయితే చాలా న్యాచురల్గా ఉంటుందండి. ఇక్కడ అంతా న్యాచురలే. అదిగో అక్కడైతే అక్కడక్కడ సిట్టింగ్కి బెంచెస్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే గొరిల్లాస్ కనిపిస్తున్నాయి మనకి, గొరిల్లా స్టాచ్యూస్. చూసారా, అక్కడక్కడ సిట్టింగ్కి అయితే ఉన్నాయి. మంచిగా పేరెంట్స్ కూర్చొని పిల్లలతో మంచిగా ఆడిపించవచ్చు. ఇక్కడ ఆ చివరి కూడా ఒక గొరిల్లా స్టాచ్యూ ఉంది. అలాగే ఇక్కడ ఒక టైగర్ స్టాచ్యూ ఉంది. చూసారా, అంతా గ్రీనరీగానే ఉంటుందండి. ఇక్కడ ఒక అమ్మాయి పరిగెడుతున్నట్టు ఒక స్టాచ్యూ ఉంది. పిల్లలకి అయితే ఈవినింగ్ టైం మస్తు ఉంటుంది ఆడుకోవడానికి. బట్ మేము ఆఫ్టర్నూన్ టైం తీసాం కాబట్టి ఇక్కడ బాగా ఎండ ఎక్కువగా ఉందండి ఈరోజు అయితే. అలాగే పార్క్కి కూడా చాలామంది వచ్చారు ఈరోజు, హాలిడే అవ్వబట్టి. ఇట్లా లోపలికి ఇంకో వే నుంచి లోపలికి రాగానే ఇక్కడ ఒక బటర్ఫ్లై పార్క్ ఉంది. ఆర్చ్ చూసారా, ఆర్చ్ చూస్తేనే ఎంతో అందంగా ఉంది కదా. మేము ఒక ఫోటో తీయండి, ఇక్కడ మంచిగా ఆర్చ్ బాగుంది అంటే మా హస్బెండ్ వీడియో తీశారండి. చూసారా ఆర్చ్ ఎంత బాగుందో. పిల్లలు అయితే పరిగెడుతూ ఆడుతున్నారు మంచిగా. లోపలైతే అటు ఇటు గ్రీన్గా వే కూడా చాలా బాగుంది కదా. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా పార్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. బటర్ఫ్లై పార్క్లో లోపలికి వెళ్తే చాలా అంటే చాలా బటర్ఫ్లైస్ ఉంటాయండి. మేము చాలాసార్లు వచ్చాము ఇక్కడికి. మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఒక వీడియో తీస్తున్నాను. ఇక్కడ చూసారా, ప్రతి చెట్టుకి ఆ చెట్టు యొక్క నేమ్ అయితే కింద ఉంటుందండి. ఈ చెట్టు యొక్క నేమ్ అలా బోర్డు అయితే రాసి ఉంటుంది, కనిపిస్తుంది కదా మీకు. ఆ చెట్టు యొక్క నేమ్ అయితే బోర్డు రాసి ఉంటుంది. డ్రాకియానా కలోరామా వైట్ అంట ఆ చెట్టు నేమ్. అలాగే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది చూసారా, ఆ చెట్టు నేమ్ కూడా మనకి కింద ఇచ్చేసారు చూడండి. ప్రతి ఒక్కటి ఇక్కడ ఒక తులసి చెట్టు ఉందన్నమాట. చూసారా, తులసి చెట్టు అక్కడ ఇలా వే ఇది ఒక వే, ఈ వే అనమాట. ఈ వేలో నుంచి మనం బటర్ఫ్లై పార్క్లోకి వెళ్ళాలి.
వాటర్ పెట్టినట్టున్నారు కాబట్టి అంత మాయిస్ట్గా ఉంది. వాటర్ పెట్టకముందు నీట్గా ఉంటుందండి. చూసారా అటు ఇటు మనకి మంచిగా ఉంది కదా వే అనేది, అలా వెళ్తూ ఉండొచ్చు మనం మంచిగా. అలా వెళ్ళగానే ఇక్కడ చూడండి చిన్న చిన్న గడ్డి మొక్కలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆ గడ్డి మొక్కలకు కూడా పేరుంది చూడండి, కుఫియా హైసోఫిఫోలియా అంట ఈ గడ్డి మొక్కల పేరు. చిన్న చిన్న వైలెట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి వాటికి. ఈ చెట్లు ఇక్కడ కొంచెం ఎండిపోయాయి కానీ బాగుంది, వ్యూ అయితే బాగుంది. ప్రతి చెట్టు మీద ఆ చెట్టు యొక్క నేమ్ అయితే ఉంటుందండి, మనం ఈజీగా తెలుసుకోవచ్చు అదేం చెట్టా అనేది. చూసారా ఆ చివరి కూడా ఆ చెట్టు ఏదో ఉంది, ఆ చెట్టుకి నేమ్ అయితే పెట్టారు. ప్రతి దానికి నేమ్స్ అయితే పెడతారండి, మనం ఈజీగా చూడొచ్చు. అది చూసారా ఈ చెట్టు పేరు రాధా మనోహరం అంట. నిజంగానే ఇక్కడైతే మనోహరంగానే ఉంటుంది. ఈ చెట్టు పేరు కూడా రాధా మనోహరం అంట. తులసి చెట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి చూసారా, మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే. ఇటు సైడ్ చూస్తే హెలియోట్రోపియం ఇండికమ్ అంట అండి ఈ చెట్టు. ఇదే తెలుసా, ఈ చెట్టు తెలుగులో మీకు ఏమంటారంటే వెన్నముద్ద పూల చెట్టు అంటారు. అలాగే లోపల ఇది షో చెట్టు అండి, యూఫోర్బియా పింక్ అంట. ఇది చిన్న చెట్టు, దీని పక్కన బాగా పెద్ద చెట్టు ఉందండి. అది ఈ కాండం అయితే మొత్తం పెద్ద చెట్టు అనమాట యూఫోర్బియా పింక్ అనేది. ఇవన్నీ సైంటిఫిక్ నేమ్స్ అండి. అలాగే ఇక్కడ దుప్పి జింక ఉందండి. జింక మన నేషనల్ యానిమల్ కదా, ఆ నేషనల్ యానిమల్ మీద ఆ కొమ్మల మీద చూడండి ఎంత క్రియేటివిటీగా అనిపిస్తుందో మీకు. కొమ్మల మీద కొమ్మలు ఉన్నాయండి, ఆ కొమ్మల మీద పక్షులు ఉన్నాయి. చూసారో లేదా మీరు మంచిగా గమనించండి. మంచిగా జింక మీద కొమ్మలు, కొమ్మల మీద కొమ్మలు, కొమ్మల మీద పక్షులు ఉన్నాయండి. ఎంత బాగున్నాయో కదా, చాలా బ్యూటిఫుల్, చాలా క్రియేటివిటీగా ఆలోచించి చాలా క్రియేటివ్గా చేశారు కదా. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత క్రియేటివ్గా ఉందో. ఇది సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఈ జింక యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమంటారు, ప్రతి దానికి సైంటిఫిక్ నేమ్ ఉంటుందండి. మనమైతే ఆ సైంటిఫిక్ నేమ్స్ మనకు కొన్ని అయితే పలకను కూడా రావు, అంతలా ఉంటాయి. ఇక్కడ చూసారా బోర్డు ఉంది, బోర్డు అయితే బోగన్విలియా ఉంది. కానీ ఈ మనకు కనిపిస్తుంది బోగన్విలియా చెట్టు అయితే కాదండి, కొంచెం లోపలికి ఉంది బోగన్విలియా, అట్లా లోపలికి ఉంది. అదే అండి బోగన్విలియా చెట్టు అనేది. అదే కాగితాల పూల చెట్లు అంటారు, తెలుసో తెలీదో మీకు, తెలుగులో అయితే కాగిత పూలు అంటారు. దాన్నే బోగన్విలియా అంటాము. ముళ్ళు ఉంటాయి చూసారా అది. ఇంకా ఎక్కడన్నా క్లియర్గా కనిపిస్తే నేను చూపిస్తాను బోగన్విలియా చెట్టు అనేది. ఇదేనండి బోగన్విలియా, కొమ్మలు కనిపిస్తున్నాయి కదా, అదే బోగన్విలియా అనమాట. బోగన్విలియా ఫ్లవర్స్ అయితే అస్సలు ఎండే పోవు అనమాట, అందుకే కాగిత పూల చెట్టు అంటారు. ఇక్కడ ఏదో చెట్టు కనిపిస్తుంది, ఇదైతే స్పైడర్ లిల్లీ అండి. స్పైడర్ లిల్లీకి ఒక్క ఫ్లవర్ కూడా లేదు, ఫ్లవర్కి ఉంటే చాలా బాగుండేది. చూసారా అంత గ్రీనరీగా ఉంది. ఇగో బటర్ఫ్లై పార్క్లో బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి కదా. చాలా అంటే చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయండి. అలా ఎగిరేవన్నీ మీకు ఎగురుతూ అలా కనిపిస్తున్నవన్నీ బటర్ఫ్లైసే. చూస్తున్నారు కలర్ఫుల్ బటర్ఫ్లైస్. అక్కడ వైలెట్ కలర్, ఇక్కడ మెరూన్ కలర్ బటర్ఫ్లైస్ చాలా అంటే చాలా ఉన్నాయి. కలర్ఫుల్గా ఉంది బటర్ఫ్లై పార్క్ మొత్తం, చాలా ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫ్లవర్ ప్లాంట్స్ మంచిగా బటర్ఫ్లైస్ అన్నీ ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. చూసారా బటర్ఫ్లైస్ ఎన్ని ఉన్నాయో, అలా స్ప్లిట్ అవుతూ ఎగురుతున్నవన్నీ బటర్ఫ్లైసే. లేక్కి అయితే బటర్ఫ్లై పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ అదిగో బటర్ఫ్లై అయితే దొరకట్లేదు లేక్కి. మా లేక్కి అటు ఇటు పడిపోతుంది కానీ బటర్ఫ్లై అయితే దొరకట్లేదు పాపం. ఇందాక స్పైడర్ లిల్లీ పక్కక ఆ చెట్టు కనిపించింది కదండి మనకు, ఆ చెట్టు నేమ్ ఇక్కడ ఉంది చూడండి. లేక్కి ఎలాగూ బటర్ఫ్లై దొరకలేదు కదా, నేనన్నా ఒకటి పట్టుకొని ఇద్దామని ట్రై చేస్తున్నాను. ఇక్కడ పిల్లలు కూడా చాలామంది ఒక్క బటర్ఫ్లై అయినా దొరక్కపోదా అని ట్రై చేస్తున్నారు, బట్ ఎవరికి దొరకట్లేదు. ఆ బటర్ఫ్లైస్ అయితే వెళ్ళిపోతున్నాయి మాకు పట్టుకోకుండానే. చూసారా ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నాయో, కలర్స్ బటర్ఫ్లైస్ అండి అన్నీ.
చూసారా ఎంత ఎంత మంచిగా అనిపిస్తుందో కదా చూస్తుంటే. మా లేఖకి అయితే పాపం ఒక్క బటర్ఫ్లై కూడా దొరకలేదు. మా లేఖకి ఏంటి, నాకు కూడా దొరకలేదండి ఒక్క బటర్ఫ్లై కూడా. ఇక్కడ ఏ పిల్లలకి దొరకలేదు. చాలా ఉన్నాయి కదా బటర్ఫ్లైస్. ఇదేనండి బోగన్విలియా ట్రీ, అదే కాగితాల పువ్వు చెట్టు. ఒక పువ్వు కూడా లేదు. ఎగ్జాంపుల్గా చూపిద్దామంటే ఇవి ఏవో కానీ ప్లాంట్స్ మాత్రం చాలా బాగున్నాయి కదా. ఐ థింక్ వీటిల్లో హనీ ఎక్కువ ఉంటుంది ఈ ఫ్లవర్స్లో అనుకుంటున్నాను. చిన్న చిన్న ఎక్కువ చాలా వరకు బటర్ఫ్లైస్ ఇక్కడే ఉంటున్నాయి. ఇది ఇంకో స్పైడర్ లిల్లీ, దీనికి కూడా పువ్వు అయితే లేదు, మొగ్గ అయితే ఉంది. అదిగో మొగ్గ అక్కడ పింక్ కలర్లో. ఈ చిన్న చిన్న వైలెట్ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయి కదా, చాలా గ్రీన్గా. ఈ వ్యూ చాలా బాగుందండి, గ్రీన్గా వైలెట్ కలర్ ఫ్లవర్స్ చిన్న చిన్నవి కదా. వ్యూ బాగుందని అలా తీసాను వీడియో. చూసారా బటర్ఫ్లై. ఇక్కడ ఒక జిరాఫీ ఉందండి. ఐ మీన్ రియల్ జిరాఫీ అయితే కాదు, జిరాఫీ స్టాచ్యూ ఉందండి. బాగుంది కదా జిరాఫీ స్టాచ్యూ. అక్కడ ఇంకోటి కూడా ఉన్నట్టుంది జిరాఫీ స్టాచ్యూ అయితే. ఈ చెట్లన్నిటికీ నేమ్స్ ఉన్నాయండి. అలాగే వీటి బోర్డ్స్ కూడా ఉన్నాయి. చెట్లన్నిటి నేమ్స్, వాటి యొక్క బోర్డ్స్ ఉన్నాయి. ఆ బోర్డ్స్ మీద నేమ్స్, సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా మనకు తెలిసిపోతాయి. నార్మల్ నేమ్స్ తెలుసు కానీ సైంటిఫిక్ నేమ్స్ మనకు తెలియవు కదా. ఇక్కడికి ఒక్కసారి మయూరి పార్క్ వస్తే వాటి సైంటిఫిక్ నేమ్స్ కూడా మనకు తెలిసిపోతాయి. ఇక్కడ ఇంకో జిరాఫీ స్టాచ్యూ ఉంది. ఈ చెట్లు అయితే చాలా బాగున్నాయండి. మొత్తం ఆకులు అయితే చాలా థిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చిన్న చిన్న ఆకులు చాలా థిక్గా, అది గ్రీన్ కలర్లో లేకుండా సిమెంట్ కలర్లో బాగున్నాయి. వీటి పేరు అయితే నికోడియా అంట. పేరు కూడా బాగుంది కదా, నికోడియా. సైంటిఫిక్ నేమ్ అండి అది. బాగుంది కదా. మేము అటు సైడ్ ఒక పిట్ట స్టాచ్యూ పడిపోయింది. ఆ స్టాచ్యూ చూద్దామని నేనైతే వస్తున్నా. అంతలో ఇక్కడ ఒక ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. ఈ ఫ్లవర్స్ని చూడగానే భలే అనిపించింది నాకు. ఎంతో ముద్దుగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. అదిగో అక్కడ ఆ పిట్ట పడిపోయిందండి. నేను క్లియర్గా చూపిస్తాను ఆ పిట్టనైతే మీకు. ఇప్పుడైతే ఫస్ట్ ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ యొక్క నేమ్ చూద్దాం మనం. ఇదిగో పిట్ట అండి, పడిపోయింది పాపం. ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే అలమాండా అంట. ఫ్లవర్స్ బాగున్నాయి, ఫ్లవర్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ కూడా బాగుంది కదా, అలమాండా కదా. ఈ చెట్లు చాలా వరకు అందరు ఇళ్ళల్లో ఉంటాయి అనుకుంటాను నేనైతే. పక్షి అయితే పడిపోయింది పాపం. అలా బయటకు వచ్చేస్తే మనకు నికోడియా చెట్లు కనిపిస్తున్నాయి. ఇది వే అండి. ఇటు నుంచి ఇంకట మనం బటర్ఫ్లై పార్క్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఆ మధ్యలో స్పైడర్ లిల్లీ కూడా ఉంది. ఎక్కడ స్పైడర్ లిల్లీ అయితే విచ్చుకొనే లేదు, అన్నీ వాడిపోయే ఉన్నాయి. ఇక్కడైతే ఇంకోటి ఏదో గ్రీన్గా చెట్టు ఉందండి. ఆ చెట్టు కూడా కింద నేమ్ ఉంది చూడండి. ఇక్కడ ఇది పారిజాతపు చెట్టు, దాని సైంటిఫిక్ నేమ్ ఉందండి. ఇక్కడ కూడా ఇంకోటి ఏదో చెట్టు ఉందండి. ప్రతి చెట్టుకి అయితే నేమ్స్ ఉంటాయి. అలాగే వాటి బార్ కోడ్స్, అది అక్కడ ఒక బార్ కోడ్ ఉంది కదా. ఏంటబ్బా ఇక్కడ బార్ కోడ్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఈ బార్ కోడ్ని మనం స్కాన్ చేస్తే మనకు ఆ చెట్టు యొక్క మొత్తం డీటెయిల్స్ వస్తాయండి. వాటి నేమ్, సైంటిఫిక్ నేమ్, నార్మల్ నేమ్, తెలుగు నేమ్, ఇంగ్లీష్ నేమ్, అన్ని నేమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అదే అండి ఇది బటర్ఫ్లై పార్క్. ఇక్కడ అయితే చాలా బాగుంది కదా. మనం సైంటిఫిక్గా చాలా తెలుసుకోవచ్చు ఈ పార్క్లో అయితే. బటర్ఫ్లైస్ కూడా చాలా ఉన్నాయి. అలా బటర్ఫ్లై పార్క్ నుంచి బయటకు వస్తే ఇక్కడైతే మేము అప్పుడు వచ్చినప్పుడు అయితే మంచిగా పిచ్చుకలు ఉన్నాయండి. కలర్స్ పిచ్చుకలు ఉంటాయి కదా, అవి పక్షులు అనమాట. అవి ఉన్నాయి. బట్ ఇక్కడ ఏదో స్వాన్స్ ఉన్నాయి. ఆ రెండు స్వాన్స్ గొడవ పడినట్టున్నాయి. అటొకటి ఇటొకటి కూర్చున్నాయి. చూస్తున్నారా, ఇటు ఒక స్వాన్ ఉంది.
వైట్ కలర్ స్వాన్ ఉందన్నమాట. ఇక్కడ కలర్స్ పిచ్చుకలు ఉండాలండి. ఇది ఈ బోర్డు చూస్తున్నారు కదా, ఈ బోర్డులో ఉన్న ఒక పిచ్చుకలు ఉంటాయి అక్కడ. ఏమన్నా బహుశా ఎక్కడికన్నా వెళ్ళాయేమో, వచ్చేటప్పుడు ఏమైనా కనిపిస్తాయేమో చూద్దాము. ఇలా బోర్డు కూడా పెట్టింటారు వాటి గురించి మనం తెలుసుకోవడానికి. అలాగే కొంచెం మనం గిన కిందికి వెళ్తే స్వాన్స్ ఉంటాయండి. అది స్వాన్స్ పాండ్ ఉంది అక్కడ. ఇది కేటీఆర్ గారు చేశారంట ఇదంతా. ఓపెనింగ్ చేశారంట. ఈ పాండ్ వరకు చూసారా, బ్లాక్ కలర్ స్పాన్స్ ఉన్నాయండి ఇక్కడ. అలాగే వైట్ కలర్ హంసలు కూడా ఉన్నాయి, రెండు ఉన్నాయి మనకు ఇక్కడ. చూసారా, స్టాచ్యూ అయితే అటు ఇటు ఒక పెద్ద స్వాన్, వైట్ కలర్ స్వాన్ ఉంది. మధ్యలో ఒక బుద్ధుని విగ్రహము, పాండ్ మధ్యలో ఒకటి హంస. చాలా బాగుంది కదా వ్యూ అయితే. హంసలు కూడా చాలా ఉన్నాయండి లోపల. అదిగో అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి, కొన్ని లోపల కొన్ని బయట. మంచిగా ఉన్నాయి కదా, వ్యూ అయితే బాగుందండి. వీటి గురించి కూడా బోర్డు ఉంటుందండి. వీటి ఏం తింటాయి, ఇవి ఎక్కడుంటాయి, ఇవి ఎన్ని రోజులు బతుకుతాయి అనేది ప్రతి ఒక్క పక్షి కానీ దేని గురించి అయినా ఉందంటే దాని గురించి మొత్తం పూర్తి డీటెయిల్స్ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. చూపిస్తాను ఆ బోర్డు కూడా మీకైతే. ఇదిగోండి ఆ బోర్డు. నల్ల మరియు తెల్ల హంసలు ఇవి గుంపులుగా నివసిస్తాయంట అండి. ఇవి నీటిలో ఉంటాయంట. ఈ బోర్డు మొత్తం చదవచ్చు మంచిగా. మనం ప్రతి దాని గురించి ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ యారో వేస్తారు కదా, అదే బాణము, అలా అది ఆడచ్చు అనమాట. అయితే లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాం మీకు, బట్ ఇది క్లోజ్లో ఉంది, అందుకే దూరం నుంచే చూపిస్తున్నాను మీకు. పిల్లలకి ఇది ఒక ఎంటర్టైన్మెంట్. మంచిగా ఇక్కడికి వచ్చి ఆడేయచ్చు. అక్కడక్కడ కూర్చోడానికి చూసారు, చాలా న్యాచురల్గా ఉండే చెట్లు అవి బెంచెస్ వేస్తారు. ఇంకా అలాగే మనము అదే వే అండి, ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. చాలా పెద్దదండి పార్క్. 2000 అబోవ్ ఎకర్స్లో ఉంది ఇది పార్క్ అయితే. ఇలా లోపలికి వెళ్ళాలి. మనం లోపలికి వెళ్తే ఇది ఒక కరెన్సీ అండ్ హెర్బల్ పార్క్ ఉందండి ఇక్కడైతే మనకి. సరే, కరెన్సీ అండ్ హెర్బల్ పార్క్. ఇక్కడ కరెన్సీ అనేది మనం ప్రతి ఒక్క దేశపు యొక్క కరెన్సీ వాటి గురించి మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ సింబల్స్. ఆ కరెన్సీ నోట్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇండికేట్ చేస్తారు ఇక్కడ. చూసారా, ఇది ఒక నైజీరియా నోట్ అండి, కరెన్సీ నోట్ అనమాట. నైజీరియా. ఇది 1973 జనవరి 1న ప్రవేశపెట్టారంటే ఈ నోట్ని. ఇది దాని యొక్క సింబల్ అండి, నైజీరియా యొక్క సింబల్. ఇది ఇంకొకటి అండి, ఇంకొక దేశపు యొక్క సింబల్ అండ్ కరెన్సీ అండి. వీటి పూర్తి డీటెయిల్స్ ఇందులో ఉంటాయండి. ఇది చైనా యొక్క కరెన్సీ అండి. ఇది 1948 డిసెంబర్లో పెట్టారంట. ఇది చైనా సింబల్ అండ్ కరెన్సీ. ఇది దక్షిణ అమెరికా దేశమైన ఫర్గానో కరెన్సీ అంట అండి ఇది. చూసారా, అది కరెన్సీ, దాని కరెన్సీ. అలాగే అవి ఏ ఇయర్లో కనిపెట్టారనేది కూడా మనకి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ వస్తాయండి. ఇది సింబల్ అండి. క్యురాన్సావ్ మరియు సెంట్ మ్యారిన్ దేశాల యొక్క కరెన్సీ అంట అండి. ఆ బోర్డు ఉన్నది. ఇవి పూర్తిగా మనం తెలుసుకోవచ్చండి. ఏ ఇయర్ ఏంటి, అది ఎవరు అనేదన్నీ మనం చూడొచ్చు. మనకి జనరల్ నాలెడ్జ్ కూడా మంచిగా పెరుగుతుంది. ఆ సింబల్ యొక్క కరెన్సీది ఇదండి. 1942లో ప్రవేశపెట్టారంట ఆ నోట్ అయితే. ఇది ఇంకొకటి అండి, చాలా ఉంటాయండి. కంబోడియా యొక్క కరెన్సీ ఇది, దాని సింబల్ అయితే అదండి. చూసారా, ఇలా అనమాట. అన్నీ ఉన్నాయి. మళ్ళీ మనం లోపలికి వెళ్తే ఇలా రోజుగా రౌండ్గా పెట్టారనమాట. మనం ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు మంచిగా. చూసారా, అన్నీ
వాటి సింబల్స్, వాటి నోట్లన్నీ మంగోలియా అండి. ఇది బాగుంది కదా. ఇతను ఎవరో కానీ మంగోలియా సింబల్ అండ్ మంగోలియా కరెన్సీ నోట్ అండి అది. ఇది రష్యా కరెన్సీ అండి. రష్యా అందరికి తెలుసు కదా. ఇది రష్యా కరెన్సీ యొక్క సింబల్. లేక చూసారా మంచిగా ఆడుతుంది. నేనైతే అక్కడ బెంచ్ మీద కూర్చున్నాను. ఇది ఉక్రెయినియా కరెన్సీ అండి. సెప్టెంబర్ 1996లో ప్రవేశపెట్టారండి. మనకి ఇంగ్లీష్ తెలుగు రెండిటిల్లో ఉంటుంది. ఇది టర్కీ కరెన్సీ అండి. బంగ్లాదేశ్ కరెన్సీ అండి ఇది. యునైటెడ్ కింగ్డమ్ కరెన్సీ పౌండ్ అంటాం కదండి. పౌండ్ అండి ఇది. పౌండ్ అనేది ఇలా ఉంటుంది. ఇది మన కరెన్సీ, ఇండియా కరెన్సీ అండి. ఇది ఇండియా కరెన్సీ యొక్క సింబల్. గాంధీ తాతని గుర్తుపట్టారా? 2000 రూపీ నోట్ పెట్టారు, కొత్తగా పెట్టారు ఇదైతే. ఈ నోట్ అనేది 15th జూలై 2010లో వచ్చిందంట. ఈ నోట్ మనకి ఇది అమెరికా యొక్క కరెన్సీ అండి. డాలర్, యుఎస్ డాలర్. డాలర్ అనేది ఇలా ఉంటుంది. ఇది 1785లో కనిపెట్టారు. దాని యొక్క సింబల్ డాలర్ సింబల్. తైవాన్ కరెన్సీ అండి. ఇది తైవాన్ డాలర్ అని కూడా అంటారు. ఇది 2000 జూలైలో కనిపెట్టారండి. ప్రవేశపెట్టారు. దాని యొక్క సింబల్ ఇలా ఉంటుంది. పై లెక్క ఉంది దాని సింబల్ అయితే. ఇది 2 స్టేట్స్ ఉమ్మడి కరెన్సీ అంట అండి. దాని యొక్క సింబల్ అయితే ఇలా ఉంది. కోస్టారికా కరెన్సీ అంటే కోలాన్, స్పెయిన్ దేశాల నుండి సంథింగ్ ఏదో అండి. ఇది అది ఒక కరెన్సీ. దాని సింబల్ సీకి 2 లైన్స్ గీసినట్టుంది దాని సింబల్ అయితే. ఇది యూరోపియన్ కరెన్సీ అండి. యూరో. ఇది 2002 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చిందంట ఈ కరెన్సీ అయితే. ఈ నోట్ అనేది దాని సింబల్ అయితే ఈ లెక్క ఉంది. ఫిలిప్పైన్స్ కరెన్సీ. ఇది 2010 డిసెంబర్ 16న ఆధునిక కరెన్సీగా ప్రవేశపెట్టారంట ఇది. దాని యొక్క సింబల్ పీకి మిడిల్లో 2 లైన్స్ గీసినట్టుంది. ఘనా అంటండి. ఘనా దేశపు యొక్క కరెన్సీ ఇది. ఇది జూలై 1965లో ప్రవేశపెట్టారు. ఘనా తొలి అధ్యక్షుడి మీద అది అంట ఆ కరెన్సీ అనేది. ఇది దక్షిణ ఆఫ్రికా కరెన్సీ అండి. 1961 Feb 14లో ప్రవేశపెట్టారు ఇదైతే.
దక్షిణ ఆఫ్రికా కరెన్సీ ఆర్. దక్షిణ ఆఫ్రికా కరెన్సీ సింబల్ ఆర్ అండి. సింబల్స్ అవి ఒక ట్రీ లాగా పెట్టారనమాట. మంచిగా సింబల్స్ అన్నీ అక్కడ. ఒమేగా కరెన్సీ పార్క్ 24th లేటెస్ట్ లెటర్ ఆఫ్ గ్రీక్ ఆల్ఫాబెటిక్. ఇక్కడ ఒక ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయండి, వాటికి సంబంధించి ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. 10 రూపీ కాయిన్ ఈజ్ 6.10. మనకు ఒక 10 రూపీ కాయిన్ తయారు చేయడానికి 6.10 రూపీస్ ఖర్చు అవుద్దంట. ఇవన్నీ అండి కరెన్సీ నోట్స్ అన్నమాట. ఈ పార్క్లో మనం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, అలాగే మనం చాలా విషయాలు కూడా తెలుసుకోవచ్చు. చూసారా, అంత గ్రీనరీగా ఉన్నట్టే ఉండి పార్క్కి మాత్రం మొత్తం మంచిగా పెట్టారు. అలాగే ఇక్కడ ఇంకా హుండోరియస్ కరెన్సీ అంట, లెఫ్ట్రీ హోండరస్, ఇదైతే ఆ కరెన్సీ అండి. ఇక్కడైతే లేకే వాళ్ళ డాడీ అంతా షూట్ చేసుకొని వచ్చేసరికి లేకే అయితే మంచిగా ఆడుతుందండి. చూసారా, బాల్ ఇచ్చి ఆడు లేకే అంటే మంచిగా గడ్డి పీకేస్తుంది. అంతా గ్రీనరీనే. బాల్ అంత లేదు కానీ బాల్ ఆట ఆడుతుంది మా లేకే మాత్రం. చూస్తున్నారా, మా లేకేలాగా పిల్లలు కూడా ఈ పార్క్ వచ్చారంటే మంచిగా ఆడుకోవచ్చు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్ నాలెడ్జ్తో వెళ్తారు ఈ పార్క్ వచ్చిన వాళ్ళు. అక్కడ సైంటిఫిక్ నేమ్స్ నేర్చుకున్నాం బటర్ఫ్లై పార్క్లో. కరెన్సీ పార్క్లో కరెన్సీ గురించి తెలుసుకున్నాము. అలాగే ఇక్కడ కిడ్స్ ప్లేయింగ్ ఏరియాకి వచ్చేసామండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. లేకే అయితే రంగుల రాట్నం తిరుగుతుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. చూస్తున్నారా, అన్నీ డిఫరెంట్గా పిల్లలు ప్లేయింగ్ అన్నీ ఉన్నాయండి. లేకే కనీసం తిరుగుతుంది కదా అని భయం కూడా వేయట్లేదు దానికి, మంచిగా పట్టుకొని కూర్చుంది కదా. అసలు ఆయాక దిగి రావే అంటే ఎంతసేపు రాలేదు. మేము దాన్ని తీసుకోవడానికి ఎంత కష్టపడ్డామో. ఇంకా అలా లేకిని ఆడిపించాక ఇట్లా వచ్చేసరికి ఇక్కడ ఒక వైట్ కలర్ ప్యారెట్ ఉందండి. అలాగే అక్కడ పైన ఏమో 2 గ్రీన్ కలర్వి ప్యారెట్స్ మనం మామూలుగా చూస్తూనే ఉంటాము, అక్కడ అవి ఉన్నాయండి. కొంచెం ప్లేయింగ్ ఏరియా నుంచి బయటకు వచ్చేసాక అటు సైడ్ చూస్తే ఒక వైట్ కలర్ ప్యారెట్ ఉందండి. నాకు మంచిగా అనిపించింది వైట్ కలర్ ప్యారెట్, రెడ్ కలర్ ముక్కు పెట్టి చాలా బాగుంది అది కదా, ఎంతో బాగుంది కదా ఆ ప్యారెట్. నాకైతే మంచిగా నచ్చింది ఇక్కడ వైట్ కలర్ ప్యారెట్. అయితే స్లోగన్ రాశారు, చెట్టు అనమాట, అదే స్లోగన్ రాశారు. మనకు చిన్నప్పుడు ఒక కథ చదువుతాం కదా, చెట్లను నరికేయబోతే ఆమె దేవత వచ్చి ఏది గొడ్డలి పడిపోయిందని ఏడుస్తుంటే ఆ కథ గుర్తొస్తుంది నాకైతే. ఇది చూడగానే మంచిగా ఉంది కదా, చాలా రియాలిటీగా ఉన్నట్టుంది అసలు, చాలా బాగుంది. ఆమె వనదేవత, అతను కట్టెలు కొట్టే అతను అక్కడ కింద చిన్న పాప కొట్టద్దు అని చెప్తుంది. దాని లోపల డైనోసార్ది ఉంటుంది. అలాగే కొంచెం ముందుకు పోతే ఓస్ట్రిచ్ నిప్పుకోళ్ళు ఉన్నాయండి, వాటి గురించి ఇదిగోండి ఇదంతా వాటి గురించి. అవి స్టోన్స్ అవి తింటాయంట. చాలా పెద్దగా ఉన్నాయండి ఆస్ట్రిచ్ అయితే. అలాగే చూడబుద్ధి అయింది మాకైతే, అందుకోసం మీకు చూపిద్దామని తీశాను. తెలుసా మీకైతే వీటి ముక్కుతో మనిషిని కూడా పొడిచి చంపేయగలవంట.
అవి ఎందుకో మరి అవి అట్లా బయటకు వస్తాయనే ఏమో తాళ్ళు కట్టారు రౌండ్ రౌండ్గా. అవి ఆ తాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నాయండి. కనిపిస్తుందా మీకు ఎల్లో కలర్ రోప్? ఆ రోప్స్ మధ్యలోనే తిరుగుతున్నాయి అవి. చూసారా మెడ ఎంత పొడవు చేసిందో అలాగే అంతనే డౌన్లో కూడా చేస్తాయి అవి. వాటి మెడ కూడా రౌండ్గా తిరుగుతుంది. రెండే ఉన్నాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే చాలా చిన్న పిల్లలండి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఒక 6 months బ్యాక్ మళ్ళీ మేము రావడానికి వచ్చేసరికి చాలా పెద్దగా అయిపోయాయి. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి. అక్కడ ఉన్న రాళ్ళు శాండ్ అవి తింటాయంట. అవి తిని అరిగించుకోగల శక్తి వీటికి ఉందంట. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, దాదాపు మనిషి అంత ఎత్తున్నాయి ఇవి. వీటి ఎగ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయండి. అక్కడక్కడ ఎల్లో కలర్ రోప్లోనే మళ్ళీ అదే ట్రైనింగ్ ఇచ్చారో లేదా ఎందుకో కానీ సంథింగ్ రీజన్ ఉండే ఉంటుంది. అందుకే ఆ రోప్స్ కట్టుంటారు. చూడండి ఎంత కిందికి కావాలో అంత కిందికి అనేయగలవు, ఎంత పొడవు కావాలో అంత పొడవు అనేయగలుగుతున్నాయి. వాటి మెడనైతే చాలా స్ట్రెచబుల్గా ఉంది వాటి మెడ అయితే కదా, మీకు అర్థమవుతూనే ఉంటుంది. ఇది ఎంత పొడవు చేసేసిందో చూడండి. ఇలా కావాలంటే అలా తిప్పేస్తుంది. చూసారా పార్క్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. మేము అన్నీ అయితే వీడియో తీయలేకపోయాము. ఇంకొకసారి ఇంకో పార్ట్లో అయితే ఖచ్చితంగా వీడియో తీస్తామండి. ఇక్కడ బోటింగ్ ఏరియా ఉంది, పెద్దలకు ఉంది, పిల్లలకు ఉంది. బోటింగ్ రోప్ వే ఉందండి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక నైట్ క్యాంపైనింగ్ కూడా ఉంటుంది. కావాలంటే నైట్ కూడా ఇక్కడ ఉండొచ్చు, స్టే చేయొచ్చు. కాకపోతే మనీ అవుతుందనే కానీ ఇక్కడ చాలా బాగుంటుందండి. అంతా చాలా మనకి ఎట్లా ఉంటుందంటే ఫారెస్ట్కి వచ్చిన ఫీల్లో ఉంటాం మనమైతే ఇక్కడ. అఫ్కోర్స్ ఇది ఫారెస్టే కానీ పార్క్ లాగా రెడీ చేశారు కదా. అంతా 2000 అబోవ్ ఎకర్స్లో ఉందంటే ఇదైతే. జడ్చర్ల అండ్ మహబూబ్ నగర్కి మిడిల్లో ఉంటుంది ఈ పార్క్ అయితే. మయూరి పార్క్ ఇప్పుడైతే కేసీఆర్ ఇకో అర్బన్ పార్క్ అంటున్నారు. ఇదిగో మేము మళ్ళీ అక్కడ వరకు చూసి రిటర్న్ వచ్చేసరికి ఇక్కడ చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు అవి పక్షులు ఉన్నాయని. అంతకుముందు మేము చూసినవైతే రెడ్ కలర్లోనే ఉండేవి. ఇవి బ్లూ కలర్ పక్షులు ఉన్నాయండి. చూసారా వాటర్ తాగుతున్నాయి. ఎంతసేపు తిరుగుతాయని చూస్తూనే ఉన్నాము. బట్ అవి ఎంతసేపటికి మీకు వాటి ఫేస్ చూద్దామని చాలా ట్రై చేసాము. బట్ నో యూజ్, అవి వాటర్ తాగుతూనే ఉన్నవి. హంసలు మాత్రం ఇంకా గొడవ వాటికి అండర్స్టాండింగ్ అయినట్లేదు. ఇప్పటికీ అటొకటి ఇటొకటే ఉంది. మేమంతా చూసి వచ్చేసరికి కూడా చూసారా కనిపిస్తుందా వాటి ఫేస్ లైట్కి కనిపిస్తుంది. మరి మేము ఇందాక వచ్చినప్పుడు అయితే ఎక్కడున్నాయో తెలియలేదు, కానీ ఇప్పుడైతే మేము రిటర్న్ వచ్చేసరికి అవి అయితే వాటర్ తాగుతున్నాయి. మంచిగా ఉన్నాయి కదా. ఇక్కడైతే నో సైలెంట్గా ఉండాలంట అండి. సైలెంట్ ప్లీజ్ అని బోర్డు కూడా పెట్టారు. అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు జిమ్ వస్తాయి. ఇక్కడ క్లారిటీ కనిపిస్తున్నాయి చూడండి. స్ట్రైట్గా వెళ్తే అక్కడ పిల్లలు కనిపిస్తున్నారు కదా, అక్కడ పిల్లలకి సంబంధించిన జిమ్ అన్నీ ఉన్నాయండి. ఆ జిమ్వి వాటివి నేమ్స్ తెలీదు నాకు, బట్ అయితే ఇక్కడ అన్నీ ఉన్నాయండి.
చూసారా అన్నీ ఉన్నాయి, హ్యాండ్స్ పెట్టి అలా అనేది, పుషప్స్ చేసేది అన్నీ ఉన్నాయి. పిల్లలు అయితే మస్తు ఆడతారు ఇక్కడ జిమ్ ఏరియాలో. నేను తిరిగాను కొంతసేపు. లేకేకైతే అది అందం. ఇక రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ప్లేయింగ్ ఏరియాలో నేను లేకే ఉయ్యాలు ఊగామండి. చాలా సరదాగా అనిపించింది. అందరు పిల్లలే ఊగుతున్నారు, నాకు ఎందుకో ఊగాలనిపించింది, నేను ఊగాను. మా లేకే అయితే మా అమ్మ ఏంట్రా బాబు ఇట్లా చూస్తుంది అన్నట్లు చూస్తుంది, ఎక్కడ పడేస్తానో అని. నా పక్కనైతే జారుడు పళ్ళు ఉంది, పిల్లలందరూ ఎక్కి జారుతూ ఉన్నారు. చూసారా మంచిగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. లేకే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అందరినీ చుట్టూ చూస్తూ వెళ్ళిపోతుంది లేకే అయితే. ఇదండి ఎంట్రన్స్ అయితే. లోపలికి ఇటు నుంచే వస్తారు అండ్ బయటికి కూడా ఇటు నుంచే వెళ్ళిపోతారు. ఎంట్రన్స్ చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.